వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్గా రెవెన్యూ అధికారి చంద్రమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పట్టణాభివృద్ధి పనులు, పారిశుద్ధ నిర్వహణ, వీధి లైట్లు, నీటి సరఫరా, మరుగునీటి పారుదలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి కోసం సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ₹50 received on PhonePe. ఇది కూడా మేము అంతా ఆన్లైన్ సిస్టమ్ సార్. ఈఆర్పి ఇంకో సబ్జెక్ట్ యాడ్ చేయడం కానీ ఇంకేం ఉండదు. ఆడ 18/3/2021లో వాళ్ళది స్టార్ట్ అయింది సార్. నిన్నటి వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరాలు ఈ కింద చెప్పిన వాళ్ళందరికీ మనం పంపాలి. ఇవన్నీ నేర్చుకుంటాం. కాపీస్ మెయిన్ కాపీ ఎవరికైనా చెప్పాలా మనం చార్జెస్ ఉంది చెప్పాలి. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్గా చార్జ్ అసెంట్ చేసుకోవడం జరిగింది. సో బద్వేల్లో మున్సిపాలిటీ అవగాహన ఉంది. సో బద్వేల్లో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా డ్రైనేజ్, అలాగే డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, అలాగే ప్రజల సమస్యలు, శానిటేషన్, సో ఇవన్నీ మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. సో స్పెషల్ ఆఫీసర్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు విధులు నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. వర్షం వచ్చిన టైంలో నేను కమిషనర్ గారు కూడా టౌన్లో కొన్ని ఇబ్బందులు చూసాము. రోడ్ల మీద వాటర్లు, కొన్ని కాలనీస్లో వాటర్ రావడం, వాళ్ళకి నీళ్ళు రావడం. సో ఇదంతా కూడా మెయిన్ డ్రైనేజ్ సమస్య వల్లనే తెలుసుకోవాలి. ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్గా చార్జ్ తీసుకున్నాం కాబట్టి సో మనకి ఇంకా అటువంటి సమస్యల మీద ఇంకా ఎక్కువ దృష్టి పెట్టడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా